ఈరోజు మన ప్రియతమ టీపీసీసీఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు సందర్భంగా మన గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ అలీ సభ్యులు గారి ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కామారెడ్డిలో పర్వేజ్ అహ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ ప్రతి పేషెంట్లకు పంపిణీ పండ్లు పలహారాలు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకు పంపిణీ సందర్భంగా స్టేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీ మహమ్మద్ ఇలియాస్ గారు మరియు మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, పండ్లరాజు గారు, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, ఉప ఇప్ప శ్రీనివాస్ గారు, బీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ రెడ్డినాయక్ గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్ 29వ వార్డు శ్రీ మహమ్మద్ అంజద్ గారు, కౌన్సిలర్ రామ్మోహన్ గారు, కో ఆప్షన్ నెంబర్ మొబైల్ సర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సందీప్ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు అఖిల్ గారు, భాస్కర్ గౌడ్ గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. శ్రీ మహమ్మద్ ఇలియాస్ గారు మాట్లాడుతూ, ప్రతి పుట్టినరోజు సందర్భంగా మంచి ఆలోచనగా ఇలా మార్పుతో కోసం మరియు ప్రతి బీదవానికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అభినందించటం జరిగింది. పాలవూరు ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడికి రండి కదన్నా మీరు. రోజు సరిపంగా అన్ని ఇచ్చిండు, మాకు పండ్లు ఇచ్చిండు, అన్నం ఇచ్చిండు. అయినా చల్లగా ఉండని మాకు ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు. ఈయన మంచోడు అయిపోయి ఇచ్చిపోయింది, చల్లగా బతుక. అందరికీ కావాలి, పర్వాలేదు. డబల్ డబల్ రాకండి అమ్మా, అందరికీ ఇవ్వాలి, అందరికీ చెప్పాలా. ప్రియతమైన స్నేహితుడు పర్వేజ్ అహ్మద్ ఎన్ఆర్ఐ టీపీసీ సెల్ ప్రెసిడెంట్ కోయత్ గారి జన్మదిన సందర్భంగా ఫ్రూట్ పంపిణీ మరియు రైల్వే స్టేషన్లో ఫుడ్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ పరేషానీ వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటాడు. మరియు కోయత్లో ఎంతో మంది బాధితులు అక్కడ ఉంటారు. వాళ్ళకు లైసెన్స్ ఉండేది, మళ్ళా ఆర్సీ అక్కడిది ఏది ప్రాబ్లం వచ్చినా అక్కడ కూడా చాలా మందికి సహాయం చేస్తాడు. అందుకోసమే ఈరోజు మేము ఘనంగా ఆయన జన్మదినం చేసుకుంటున్నాము. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫుడ్ పంపిణీ మరియు రైల్వే స్టేషన్లో బిర్యానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ప్రియమైన మిత్రుడు పర్వేజ్ అహ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా
మరియు టీపీసీసీ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ ఫర్ కువైత్. అతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడము, గతంలో కూడా చాలా మంచి కార్యక్రమం చేసిండు. ఇక్కడ చలికాలంలో కూడా లేని వాళ్లకు దుప్పటి కావచ్చు, బ్లాంకెట్ కావచ్చు, ఆ మంచి కార్యక్రమాలు కూడా చేసిండు. హనుమాన్ జయంతి రోజు కూడా అందరికీ ఇదే సేమ్ ఫ్రూట్ పంపిణీ ర్యాలీలో భాగంగా పాల్గొని హనుమాన్ జయంతి రోజు మన హిందూ సోదరులకు అందరూ కలిసి ఆయన ప్రతి మనిషికి భక్తులకు ఫ్రూట్, నీళ్లు, జ్యూస్ పంపిణీ కూడా చేయడం జరిగింది గతంలో. అదేవిధంగా ఈరోజు అతను పుట్టినరోజు సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్ పేషెంట్స్ ఉన్నారు. అందువలన వాళ్ళకి మంచి ఆలోచన ఉంది కాబట్టి నా బర్త్డే రోజు ఏదో మంచి పని చేయాలంటే మంచి ఆలోచనతో అతను గవర్నమెంట్ హాస్పిటల్ ఎంచుకొని ఈరోజు ప్రతి పేషెంట్ కి ఫ్రూట్స్ అండ్ యాపిల్స్, బనానా, వాటర్ బాటిల్తో సహా ఆయన పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ బయట దేశంలో ఏ కష్టం వచ్చినా ఆపదలు ఆదుకోవడానికి అనే గవర్నమెంట్ కూడా అన్ని అండదండలు ఇచ్చింది కాబట్టి ఆ సందర్భంతో ఈరోజు మన టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ గా మన తెలంగాణ స్టేట్ కు ఏ ఆపద వచ్చినా మన వార్ పీరియడ్ లో కావచ్చు, వార్ జరిగినప్పుడు కూడా చాలా మందిని హెల్ప్ చేసి ఇండియాకు పంపించడం జరిగింది, రప్పించడం జరిగింది. అతని సొంత డబ్బులతో టికెట్ కూడా కట్టుకొని అందరం మన తెలుగు వాళ్లకు ఆయన సాయం చేయడం జరిగింది. అందు విధంగా ఇలా శుభ సందర్భంగా ఈ ఫ్రూట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిణీ జరిగింది. Like, comment, and subscribe.